ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మమ్మల్ని కన్న మా ప్రియ పరలోకపు తండ్రి, సకల యుగములలో రాజయ్యున్న మా దేవ, సర్వకృపణిదిగు మా తండ్రి, సమస్తాన్ని సర్వ మానవాళి కోసం సృష్టించినటువంటి మహోన్నతుడా, మహాగణుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన మా తండ్రి, మా దేవ, గతించిన కాలమంతా మమ్ములను, మా కుటుంబాలను ఎంతగానో కాచి కాపాడి సజీవులుగా ఉంచి ఈ సాయంకాలం వేళ మీ పిల్లలమైన మేము ఈ గుడిమిల్లంక గ్రామంలో చిన్న మందగా కూడుకొని మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి తండ్రి మహోన్నతమైన మీ మాటలను, శక్తి కలిగిన మీ మాటలను, విలువైన మీ మాటలను మరొక్కసారి మేమందరం కూడా విని వాటి ప్రకారంగా నడుచుకునే గొప్ప భాగ్యాన్ని మాకు ప్రసాదించారు తండ్రి. అందును బట్టి క్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, మీ దాసుడునైన నేను మీ గ్రంథంలో నుండి మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సంయోచితమైన జ్ఞానమును, పరిశుద్ధాత్మ సహాయం నాకు అందించండి. వినిచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి తండ్రి. ఈ కార్యక్రమం అంతా సక్రమంగాను మీకు మహిమకరంగాను జరగడానికి సహాయం చేయమని, కృప చూపించమని మీ ప్రియకుమారుడు, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అంత బాగున్నారు కదండి? ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు మిరియాము యొక్క జీవితం నుండి కొన్ని సంగతులు. బైబిల్ గ్రంథంలో ప్రవక్తలు ఉన్నారు, ప్రవక్త్రీలు ఉన్నారు. పురుషులను ప్రవక్తలు అంటారు, స్త్రీలను ప్రవక్త్రి అంటారు. ప్రవక్త అంటే దేవుడు చెప్పినటువంటి సమాచారాన్ని తీసుకొచ్చి దేవుని పిల్లలకు తెలియజేసేవాడే ప్రవక్త. తెలుసు కదా మీ అందరికీ? ప్రవక్త అనగా దేవుడు ఏదైనా ఒక విషయాన్ని తన పిల్లలకు తెలియచేయాలి అనుకున్నప్పుడు ముందుగా ఆ విషయాన్ని ఎవరికి చెప్పేవాడు అంటే ప్రవక్తలకు చెప్పేవాడు, లేదా ప్రవక్త్రీలకు చెప్పేవాడు. ఈ ప్రవక్తలు ప్రవక్త్రీలు ఏం చేసేవారంటే ఆ విషయాన్ని తీసుకొచ్చి దేవుని పిల్లలకు చెప్తూ ఉండేవారు. ఈ మిరియాము గారి గురించి మనం ఆలోచించగలిగితే ఈ మిరియాము గారు కూడా ఒక ప్రవక్త్రి. ఏమండి? ప్రవక్త్రి. ఈ మిరియాము గారి గురించి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే సంఖ్యాకాండము 26వ అధ్యాయం. దయచేసి మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని అందరూ తెరిచి చూడాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. సంఖ్యాకాండము 26వ అధ్యాయము 59వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి పిల్లరా. అసలు ఈ మిరియాము గారు ఎవరు అనేది చూడగలిగితే 26వ అధ్యాయం 59వ వచనం. కహాతు అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు యోకోబెదు. ఆమె లేవి కుమార్తె. ఐగుప్తులో ఆమె లేవికి పుట్టెను. ఆమె అమ్రాము వలన అహరోనును, మోషేను, వీరి సహోదరియను అగు మిరియామును కనెను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మిరియాము గారు ఎవరు అని మనం ఆలోచించగలిగితే మిరియాము గురించి ఇక్కడ కొంత వివరణ దేవుడు తెలియజేస్తున్నాడు. ఎవరంటే ఈవిడి ఎవరు అంటే ఈవిడి తల్లిదండ్రులు ఎవరు, వీరు అన్నతమ్ములు ఎవరు అనేది దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. మరలా కహాతు అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు యోకోబెదు. కహాతు అనే వ్యక్తి అమ్రామును కన్నాడంట. అమ్రాము భార్య పేరు యోకోబెదు. వీళ్ళిద్దరూ కలిసి ఎవరిని కన్నారట? ఆమె లేవి కుమార్తె. ఐగుప్తులో ఆమె లేవికి పుట్టెను. ఆమె అమ్రాము వలన అహరోనును, మోషేను, వీరి సహోదరియకు మిరియామును కనెను. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే
ఈ మిరియాము గారి అన్నగారే అహరోను గారు, అలాగే మోషే గారు కూడా. వీరి తల్లిదండ్రులు ఎవరు అని మనం ఆలోచించగలిగితే అమ్రాము, యోకెబెదు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే ఈ అహరోను గారు కానివ్వండి, మోషే గారు కానివ్వండి, మిరియాము గారు కానివ్వండి, ఒకే తండ్రి పిల్లలు. వీళ్ళ ముగ్గురు ప్రవక్తలేనా? ఏమండి, వీళ్ళ ముగ్గురు ప్రవక్తలేనా అంటే వీళ్ళ ముగ్గురు ప్రవక్తలో కాదు. ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే ఈ ముగ్గురిని దేవుడు ఒక ముఖ్యమైన పని మీద ఒక చోటకు పంపించాడు, ముగ్గురిని కలిపి. ఒకసారి ఆ మాట చూడగలిగితే మీకా గ్రంథము 6వ అధ్యాయం, మీకా గ్రంథము 6వ అధ్యాయం. యోనా గ్రంథం తర్వాత ఉంటుంది. మీకా గ్రంథము 6వ అధ్యాయం, పేజీ నెంబర్ 766, పాత నిబంధన. మీకా గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. ఐగుప్తు దేశములో నుండి నేను మిమ్మును రప్పించి తిని, దాసగృహములో నుండి మిమ్మును విమోచించి తిని, మిమ్మును నడిపించుటకై మోషే, అహరోను, మిర్యాములను పంపించి తిని. ఇశ్రాయేలీయులతో దేవుడు మాట్లాడుతూ తెలియజేస్తున్నటువంటి అద్భుతమైన మాట. 6వ అధ్యాయం 4వ వచనం. ఐగుప్తు దేశములో నుండి నేను మిమ్మును రప్పించి తిని. ఇశ్రాయేలీయులందరినీ దేవుడు ఎక్కడి నుంచి రప్పించాడట? ఐగుప్తు దేశంలో బానిసత్వ బ్రతుకుతున్నారు ఒకప్పుడు. అలాంటి బానిసత్వ బ్రతుకు నుంచి వారందరినీ విడిపించటానికి, నడిపించటానికి, పాలుతేలను ప్రవహించే దేశానికి నడిపించడానికి ఎవరిని పంపించాడో తెలియజేస్తున్నాడు. ఇప్పుడు చదవండి. మిమ్మును రప్పించి తిని, దాస్య గృహములో నుండి మిమ్మును విమోచించి తిని, మిమ్మును నడిపించుటకై మోషే, అహరోను, మిర్యాములను పంపించి తిని. ఎవరెవరిని పంపించాడట? మోషే గారిని ఒక్కడనే కాదు, అహరోను గారిని పంపించాడు, అలాగే మిర్యాము గారిని కూడా పంపించాడు. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే మోషే గారు ఒక్కడనే పంపించాడని చాలామంది తెలుసుకున్నారు. మరికొంతమంది అహరోను గారిని కూడా పంపించాడు దేవుడు అని తెలుసుకున్నారు. కానీ మిర్యాము గారి గురించి చాలామందికి తెలియదు. దేవుడు లక్షలాది మంది ఇశ్రాయేలీలను నడిపించడానికి మోషే గారిని పంపించాడు, అహరోను గారిని పంపించాడు, అలాగే మిర్యాము గారిని కూడా పంపించాడు. ఒకే కుటుంబం నుంచి ముగ్గురిని దేవుడు లక్షలాది మంది ఇశ్రాయేలీలను పాలుతేలను ప్రవహించే దేశానికి నడిపించడానికి పంపించాడు. మరి వీళ్ళ ముగ్గురు ప్రవక్తలేనా అంటే వీళ్ళ ముగ్గురు ప్రవక్తలో కాదు. చూద్దాం ఒకసారి. ఏమండి, ద్వితీయోపదేశకాండ నిర్గమాకాండము 7వ అధ్యాయం. ముందుగా అహరోను గారి గురించి చూద్దాం. నిర్గమాకాండం 7వ అధ్యాయము 1వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఈ ముగ్గురు ప్రవక్తలా కాదా అనేది చూడగలిగితే ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 1వ వచనం జాగ్రత్తగా చూడండి. క్షమించాలి, నిర్గమాకాండం 7వ అధ్యాయం 1వ వచనం. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించి తిని, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండును. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు అహరోను గారిని ఫరో చక్రవర్తికి ఎలా నియమించాడట? దేవుడుగా నియమించాడట. మరి మోషే గారికి ఎలా నియమించాడట? ప్రవక్తగా నియమించాడట. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించి తిని. ఫరో చక్రవర్తికి అహరోను గారిని ఎలా నియమించాడట? దేవుడిగా నియమించాడట. దేవుడు అంటే అర్థం ఏంటి? దేవుడు అంటే అర్థం తెలియదండి చాలామందికి. దేవుడు అంటే న్యాయాధిపతి అని అర్థం. దేవుడు అంటే న్యాయాధిపతి అని అర్థం. చాలామందికి క్రైస్తవుల్లో దేవుడు అనే పదానికి అర్థం తెలియక దేవుడు గురించి గొడవలు పడుతున్నారు. తండ్రి అయిన దేవుడే దేవుడు, యేసుక్రీస్తు దేవుడు కాదు అంటున్నారు చాలామంది. ఏమండి, దాని గురించి దేవుని చిత్తమైతే మరొకసారి మాట్లాడుకుందాం. ఇక్కడ దేవుడు అహరోను గారిని ఫరో చక్రవర్తికి దేవుడుగా నియమించాడట. దేవుడుగా అంటే న్యాయాధిపతిగా
నియమించాడట. నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండును. ప్రియమైన దేవుని పిల్లలారా, కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించి తిని. మోషే గారిని ఫరోకి దేవునిగా నియమించాడు. అహరోను గారిని ఏమో మోషే గారికి ప్రవక్తగా నియమించాడంట. అంటే అహరోను గారు ప్రవక్తేనా? అహరోను గారు ప్రవక్తే. ఏమండి, మరి మోషే గారు ప్రవక్తేనా? మోషే గారు ప్రవక్తేనా? చూద్దాం సార్. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 12వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 12వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి. మోషే గారి ప్రవక్త కాదు అక్కడ రాయబడింది. వాటి విషయములోను, ఆ బాహుబలం అంతటి విషయములోను మోషే ఇశ్రాయేలు జనులందరి కన్నుల ఎదుట కలుగు చేసిన మహాభయంకర కార్యముల విషయములలోను యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలులో ఇదివరకు పుట్టలేదు. అంటే మోషే గారు కూడా ప్రవక్తేనా? మోషే గారు కూడా ప్రవక్తే. మోషే వంటి ప్రవక్త ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలులో పుట్టలేదు అని దేవుడే తెలియజేస్తున్నాడు. అహరోను గారు ప్రవక్తను చూసాం, అలాగే మోషే గారు కూడా ప్రవక్తను చూసాం. మరి మిరియాము గారు ప్రవక్త్రియనా? మిరియాము గారి గురించి కూడా చూద్దాం. నిర్గమాకాండం 15వ అధ్యాయం. నిర్గమాకాండము 15వ అధ్యాయము. నిర్గమాకాండము 15వ అధ్యాయము 20వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. నిర్గమాకాండం 15వ అధ్యాయం 20వ వచనం. మరియు అహరోను సహోదరియు ప్రవక్త్రియునగు మిరియాము. చాలండి. మరియు అహరోను సహోదరియు ప్రవక్త్రియునగు మిరియాము. అంటే మిరియాము ప్రవక్త్రియనా? ప్రవక్త్రియ. అహరోను ప్రవక్త, మోషే గారు ప్రవక్త, మిరియాము కూడా ప్రవక్త్రి. అంటే దేవుడు తెలియజేసే ఒక విషయాన్ని తీసుకెళ్ళి దేవుని పిల్లలకు తెలియజేసే ప్రవక్తలు వీళ్ళు. ప్రవక్తలు, ప్రవక్త్రి. ఒకే కుటుంబం నుంచి ముగ్గురు ప్రవక్తలుగా మనకు కనబడుతున్నారు. అయితే ఈ మిరియాము గారు గురించి దేవుడు ఒక అద్భుతమైన మాట తెలియజేస్తున్నాడు. ఆ మాట మనం చూడగలిగితే సంఖ్యాకాండము ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయము 9వ వచనం జాగ్రత్తగా చూడండి. ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయము 9వ వచనం. ద్వితీయోపదేశకాండం 24:9. మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు త్రోవలో నీ దేవుడైన యెహోవా మిరియామునకు చేసిన దానిని జ్ఞాపకం ఉంచుకొనుడి. ఇక్కడ దేవుడు మిరియాము గురించి తెలియజేస్తూ ఒక అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తున్నాడు. మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు త్రోవలో నీ దేవుడైన యెహోవా మిరియామునకు చేసిన దానిని జ్ఞాపకం చేసుకునుడి. ఐగుప్తు నుండి బయలుదేరి వస్తున్నారు కదా వీళ్ళందరూ. వస్తున్నప్పుడు దేవుడు మిరియాముకి ఏదో చేశాడట. ఏం చేసి ఉంటాడంటారు? మిరియాముకి చేసిన దానిని మీరు జ్ఞాపకము చేసుకునుడి అంటున్నాడు. అంటే మిరియాముకి దేవుడు ఏదో చేశాడు. ఏం చేశాడంటారు? అది తెలుసుకుందాం ఈరోజు. ఏమండి, సంఖ్యాకాండం 12వ అధ్యాయం. దేవుడు మిరియాముకి ఏం చేశాడో, ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటున్నాడో ఒకసారి చూడగలిగితే సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లు చేసుకొని ఉండెను గనుక అతడు పెండ్లు చేసుకొనిన ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించినా ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనుగా. ప్రియమైన దేవుని పిల్లలారా, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1-2 వచనాలు. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండెను. మోషే గారు ఏం చేశారు? ఎవరో కూషు దేశపు స్త్రీని
పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే వీళ్ళిద్దరూ ఏం చేశారంట చూడండి. అహరోను మిరియాములు ఏం చేశారట? ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. ఎవరిని బట్టి? కూసు దేశపు స్త్రీని బట్టి. ఏమండి ప్రియమైన దేవుని పిల్లలారా, మోషే గారికి కూసు దేశపు స్త్రీ నచ్చింది, వివాహం చేసుకున్నాడు. వీళ్ళెందుకు బాధపడాలి? ఏమండి ఆ స్త్రీని బట్టి ఏం చేస్తున్నారట? మోషేకి విరోధముగా మాట్లాడుతున్నారట. అహరోను మిరియాము అనేవారు మోషే గారికి విరోధముగా మాట్లాడారు. ఎలా మాట్లాడారు? 2వ వచనం చూడండి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించినా ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా, మోషే చేతే దేవుడు సమాచారాన్ని ఇశ్రాయేలుకి తెలియజేశాడా? మా చేత తెలియజేయలేదా? మేము ప్రవక్తలం కాదా? నేను ప్రవక్త్రిని కాదా అని అహంకారంతో గర్వంతో వీళ్ళు మాట్లాడుతున్నారు. ఎవరి మీద? మోషే గారి మీద. ప్రియమైన దేవుని పిల్లలారా, మోషే గారు ఏమైనా సామాన్యమైన వ్యక్తి అండి? మోషే గారు ఎలాంటి వాడో తెలుసా? 3వ వచనం చూడండి. దేవుడు మోషే గారి గురించి ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ చూడండి ఒకసారి. యెహోవా మాట వినెను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. భూమి మీద ఉన్నటువంటి ప్రపంచ ప్రజలందరిలోని కూడా మోషే గారు ఎలాంటి వాడట? మిక్కిలి సాత్వికుడు. అలాంటి సాత్వికుడైనటువంటి మోషే గారికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడుతున్నారు? ఇప్పుడు మిరియాము గారు, అహరోను గారు మాట్లాడతారు. ఇంకా ఈ మోషే గారు ఎలాంటి వాడు చూస్తారు ఒకసారి. ఇదే 12వ అధ్యాయం 7వ వచనం చూడండి. దేవుడు ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నాడు చూడండి మోషే గారి కోసం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. చూసారా, మోషే గారు భూమి మీద ఉన్న మనుషులందరిలో మిక్కిలి సాత్వికుడు. అలాగే అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. సాత్వికుడు, నమ్మకమైన వాడైన మోషే గారి మీద ఎవరు సనుగుతున్నారు? ఇప్పుడు ఎవరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? అహరోను, మిరియాము. పోనీ వీళ్ళు ఏమన్నా బయటోళ్ళ అండి? కాదు, ఒకే తల్లి గర్భం నుంచి పుట్టిన వాళ్ళు. కూసు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నందుకు ఏమండి వీళ్ళు మోషే గారికి వ్యతిరేకంగా మాట్లాడుతూ, దేవుడు మోషే చేత మాత్రమే పలికించాడా? మా చేత పలికించలేదా? మేము ప్రవక్తలం కాదా అని గర్వంగా మాట్లాడుతున్నారు. మోషే గారు దైవజనుడేనా? మోషే గారు దైవజనుడు. మోషే గారు ఒక ప్రవక్త. మోషే గారు దైవజనుడు కాదు. ఒకసారి ఆ మాట చూసి మళ్ళీ ఇక్కడికి వద్దాం. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం 1వ వచనం చూసి మళ్ళీ ఇక్కడికి వద్దాం. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 1వ వచనం. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 1వ వచనం. ద్వితీయోపదేశ కాండం 33:1. దైవజనుడైన మోషే మృత్యును అందక మునుపు అతడు ఇశ్రాయేలును దీవించిన విధము ఇది. అంటే మోషే గారు దైవజనుడేనా? దైవజనుడు. ఏమండి ప్రవక్త మాత్రమే కాదు, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మాత్రమే కాదు, భూమి మీద ఉన్న మనుషులందరిలో సాత్వికుడు మాత్రమే కాదు, మోషే గారు ఒక ప్రవక్త, అలాగే ఒక దైవజనుడు కూడా. ఏమండి ఈ మోషే గారు ఇంకా ఎంత గొప్పవాడో చూస్తారు ఒకసారి. ఈ మోషే గారు ఎంత గొప్ప త్యాగం చేశాడో చూస్తారు ఒకసారి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం చూడండి. మరల సంఖ్యాకాండానికి వద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24. మోషే గారు ఎంత గొప్ప నాయకుడో, ఎంత గొప్ప త్యాగం చేశాడో ఒకసారి చూడగలిగితే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24. మోషే పెద్దవాడినప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. చూసారా మోషే గారు ఎంత గొప్ప త్యాగం చేశాడు. ఏమండి మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, ఐగుప్తు ధనం కంటే ఏది గొప్ప భాగ్యం అనుకున్నాడట?
క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. క్రీస్తు తెలుసా మోషే గారికి? క్రీస్తు తెలుసా అండి మోషే గారికి? అప్పటికి పుట్టాడో క్రీస్తు? పుట్టలేదు. కానీ క్రీస్తు నిమిత్తమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడట. అంటే క్రీస్తు పుడతాడని తెలుసా మోషే గారికి? తెలుసు. ఏమంటే ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 18వ వచనం చదివితే నా వంటి ఒక ప్రవక్త మీ సహోదరుల్లో పుడతాడు అని తెలియజేశాడు. నాలాంటి ప్రవక్త ఒకడు మీ సహోదరులోంచి పుడతాడు అని చెప్పి యేసుక్రీస్తు వారి గురించి ముందుగానే తెలియజేశాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు పుట్టబోతారు, యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టబోతున్నారు, ఇశ్రాయేలీయులందరినీ రక్షిస్తారనే సంగతి ఎవరికి తెలుసు? మోషే గారికి తెలుసు. అందుకే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో యొక్క కుమారుడిని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. ఎవరింట్లో పెరిగాడు మోషే గారు? ఫరో ఇంట్లో పెరిగాడు. ఫరో కుమార్తె పెంచుకుంది కదా, నీటిలో పడేసినప్పుడు తీసుకువెళ్ళి. ఏమండి, ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని చెబితే కనుక మోషే గారికి ఒక మంచి పదవి ఇచ్చి ఉండేవారు అక్కడ. అప్పుడు అక్కడ ఆ ఐగుప్తు దేశంలో మంచి భోగభాగ్యాలు అనుభవించి ఉండేవాడు. ఎవరు? మోషే గారు. కానీ అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే ఏమనుకున్నాడట? క్రీస్తుతో కూడా గొప్ప నింద అనుభవించుట భాగ్యం అనుకున్నాడట. ప్రియమైన దేవుని పిల్లలు, అందుకే ఫరో యొక్క కుమార్తెను అనిపించుకున్నట్టుకు అతడు ఒప్పుకొనలేదు. అంటే ఎంత త్యాగం చేశాడు చూడండి. ఏమండి, అదే ప్లేస్లో మోషే గారి ప్లేస్లో మనం ఉంటే ఏం చేస్తాం? ఏమండి, ఏదో ఒక మంచి పదవి ఇస్తారు మనకి. ఏ మంత్రి పదవి ఇస్తారు? ఏమండి, ఏ సైన్యాధిపతి పదవో ఇస్తారు. ఏమని చెబితే ఫరో యొక్క కుమారుడని చెప్తే సరిపోద్ది. కానీ అలా ఆలోచించలేదు మోషే గారు. అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. కాబట్టి మోషే గారు భూమి మీద ఉన్న మనుషులందరిలో మిక్కిలి సాత్వికుడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, అలాగే దైవజనుడు, అలాగే ప్రవక్త, అలాగే దేవుని పిల్లలతో శ్రమ అనుభవించడం కోసం అల్పకాలం పాపభోగం అనుభవించుట కంటే ఏమండి అతడు కింద ఒక మంచి మాట తెలియజేశాడు. ఇది హెబ్రీ పత్రికలో బహుమానం కోసం ఆయన దృష్టి ఉంచాడనే పదం ఉంది చూడండి. అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. ఏ బహుమానం? పరలోకం వెళ్ళాలి, నేను పరలోకం కావాలి నాకు అని దాని మీద దృష్టి ఉంచాడు తప్ప ఐగుప్తు దేశంలో వాళ్ళు ఇచ్చే పదవి మీద ఆయన దృష్టి పెట్టలేదు ప్రియులారా. కనుక ఇలాంటి గొప్పవాడైనటువంటి మోషే గారి మీద ఎవరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? ఇప్పుడు తోడబుట్టినటువంటి అన్నగారు, తోడబుట్టినటువంటి సహోదరి మిరియాము గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు రండి సంఖ్యాకాండం 12వ అధ్యాయం. అలా మాట్లాడుతున్నప్పుడు దేవుడికి కోపం వచ్చింది. దేవుడు ఏం చేశాడు చూడండి, 9వ వచనం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 9వ వచనం. యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయిను. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారములలో గుడారము నుండి ఎత్తబడిను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్ఠుగలదాయను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మిరియాము గారికి ఏమొచ్చింది? హిమము కంటే తెల్లదైనటువంటి కుష్ఠవ్యాధి వచ్చిందట. ఎందుకు ఈ దుస్థితి? ఎందుకు ఈ పరిస్థితి? మోషే గారి మీద సనిగినందుకు. ఏమండి, దేవుడు నీ చేతే పలికించాడా, మా చేత పలికించలేదా అని మోషే గారికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు మిరియామ గారికి ఒక కుష్ఠవ్యాధి వచ్చిందట. మరలా చూడండి, యెహోవా కోపం వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాను. మేఘము ప్రత్యక్షపు గుడారము మీద నుండి ఎత్తబడిను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టు గలదాయను. అహరోను మిరియాము వైపు చూసినప్పుడు ఆమె కుష్టి గలదగా కనబడిను. అహరోను ఒకసారి ఇలా చూసాడట, మిరియాము ఎలా ఉందా అని. తెల్లని కుష్టి రోగంతో తెలతల మెరిసిపోతుందనమాట. ఏమండి, అప్పుడు భయం వేసింది అహరోను గారికి. అప్పుడు ఏం చేస్తున్నారు చూడండి. అహరోను, అయ్యో
నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. ఏమంటున్నాడు అహరోను గారు? అహరోను గారికి మిరియాము గారికి ఎప్పుడైతే కుష్టి వ్యాధి వచ్చిందో అహరోను గారికి బల్బు వెలిగింది. ఏమని? అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము. మరి ఇప్పటి వరకు మేము ప్రవక్తలం కాదా? దేవుడు మా చేత పలికించలేదా అన్నట్టుగా మాట్లాడారు కదా మరి మోషే గారి మీద. ఇప్పుడేమో మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. ఎవరితో మాట్లాడుతున్నారు? మోషే గారిని వేడుకుంటున్నారు. చూడండి, వీళ్ళు మోషే గారిని బ్రతిమాలుకునే పరిస్థితి ఏర్పడింది మరలా వీళ్ళకి. ఏమండి? మేము అవివేకులము, పాపులము, ఈ పాపం మా మీద మోపవద్దు. తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికే సగము మాంసం క్షీణించిన శిశు శవం వలె ఆమెను ఉండనీయకమని మోషేతో చెప్పగా, ఏమని చెప్తున్నాడు అహరోను గారు? తన తల్లి గర్భము నుండి పుట్టినప్పటికే సగము మాంసం క్షీణించిన శిశు శవం వలె. కొంతమంది ఎలా పుడతారండి? పుట్టినప్పుడు ఇలా క్షీణించిపోయి, ఏమండి, చనిపోయి క్షీణించిపోయి పుడతా ఉంటారు కదా. అలా పోలుస్తూ మాట్లాడుతున్నాడు అహరోను గారు. తల్లి గర్భమును పుట్టినప్పటికే సగము మాంసం క్షీణించిన శిశు శవం వలె ఆమెను ఉండనీయకమని మోషేతో చెప్పగా మోషేని బ్రతిమాలుకుంటున్నారు. ఏమండి? ఇందాక మోషేకి వ్యతిరేకంగా మాట్లాడారు, కానీ ఇప్పుడు మోషే గారిని బ్రతిమాలుకుంటున్నారు. చాలామంది ఇలా పుడతా ఉంటారండి, క్షీణించిపోయి, ఏమండి, భయంకరంగా పుడతా ఉంటారు. అలా ఉండనివ్వద్దు అని మోషే గారితో చెబుతూ మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టును. ఇప్పుడు ఎవరు మొరపెట్టాల్సి వచ్చింది వీళ్ళ తరపుని? ఏమండి? వీళ్ళు మొరపెడితే దేవుడు వినడు. ఎందుకంటే దేవుని కోపం వచ్చింది ఇప్పుడు వాళ్ళ మీదకి. కాబట్టి ఇప్పుడు వాళ్ళ తరపున మళ్ళీ మోషే గారే వారి కోసం ప్రార్థన చేయడానికి ఆయనే దిక్కయ్యాడు. చూడండి, మీరు ఎప్పుడైనా ఒకటి గమనించండి, ఎవరైతే మాకు అవసరం లేదనుకుంటామో వాళ్ళే దిక్కవుతారు మనకి. ఏమండి? ఎవరిని కూడా ఎప్పుడు తొందరపడి వీళ్ళ అవసరం నాకు లేదు అనుకోకూడదు. మనం ఎప్పుడు కూడా వాళ్ళతోటే అవసరం పడి ఇలా చేస్తాడు దేవుడు. ఏమండి? మోషే గారితో మాకు పని లేదన్నట్టుగా మాట్లాడారు, కానీ ఇప్పుడు మోషే గారే ఆ మిరియాము గారి కోసం ప్రార్థన చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. మోషే గారు ప్రార్థన చేస్తున్నారు. మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్ము వేసిన ఎడల ఆమె 7 దినములు సిగ్గుపడును కదా. ఆమె పాలెము వెలుపల 7 దినములు ప్రత్యేకముగా ఉండవలెను. తరువాత ఆమెను చేర్చుకొనవలెను. ప్రియమైన దేవుని పిల్లలారా, అప్పుడు దేవుడు మోషే గారి ప్రార్థన విని అప్పుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఏం చేయమన్నాడు? పాలెము వెలుపల 7 దినములు ప్రత్యేకముగా ఉండవలను, తర్వాత ఆమెను చేర్చుకొనవలను. పాలెము వెలుపల అంటే ఊరు బయట ఎన్ని దినాలు ఉండాలి? 7 దినాలు ఉండాలి. ఆ తర్వాత ఆమెను చేర్చుకోవాలి. ఎందుకంటే పాలెము వెలుపల ఎందుకు ఉండాలి? కుష్ఠరోగం వచ్చిన వాళ్ళు ఊళ్ళో ఉండడానికి లేదు. ధర్మశాస్త్ర ప్రకారంగా ఎక్కడ ఉండాలి? ఊరు బయట ఉండాలి. ఊర్లోకి వస్తే రాళ్లతో కొట్టి చంపుతారు. కనుక 7 దినాలు పాలెము వెలుపల ఊరు బయట ఉండాలి, తర్వాత ఆమెను చేర్చుకొనవలెను. కాబట్టి మిరియాము 7 దినములు పాలెము వెలుపలనే గడిపెను. మిరియాము మరలా చేర్చబడి వరకు జనులు ముందుకు సాగరైరి. తరువాత జనులు హజేరోతు నుండి సాగి పారారా అరణ్యములో దిగిరి. అంటే మిరియాము బాగుపడి మరలా ఊళ్ళోకి వచ్చే వరకు కూడా లక్షలాది మంది ప్రజలందరూ ప్రయాణంలో ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ప్రయాణాన్ని ఆపుకొని అలా వెయిట్ చేయవలసి వచ్చిందనమాట. అప్పుడు ఎప్పుడైతే మిరియాము స్వస్థత పొందుకుని మళ్ళీ ఊళ్ళోకి వచ్చిందో అప్పుడు మరలా ప్రయాణాన్ని కానాను దేశానికి ప్రయాణం చేశారు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, మిరియాము గారు ఏమంటే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడటం కాదు, దైవజనుడైనటువంటి మోషే గారికి వ్యతిరేకంగా మాట్లాడింది. మోషే గారు ఎవరినో పెళ్లి చేసుకుంటే ఏమంటే ఆ వంకతో ఏం మాట్లాడింది?
దేవుడు మోషేతోటే మాట్లాడించాడా, పలికించాడా, మాతో పలికించలేదా, మేము ప్రవక్తలం కాదా అని మోషే గారికి వ్యతిరేకంగా మిరియాము అహరోనులు మాట్లాడారు. అందుకే ఈ మిరియాము అతి కొద్ది రోజుల్లోనే ఏమైపోయిందో చూస్తారా? ఇదే సంఖ్యాకాండం 20వ అధ్యాయం 1వ వచనం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 1వ వచనం. మొదటి నెల యందు ఇశ్రాయేలీయుల సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి. అక్కడ మిరియాము చనిపోయి పాతి పెట్టబడిన. అతి కొద్ది కాలానికే మిరియాము ఏమైపోయింది? చనిపోయి పాతి పెట్టబడింది. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మిరియాము గారి జీవితం నుండి మనం ఏమి నేర్చుకోవాలంటే, మనం ఎప్పుడు కూడా ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. ఏమండి, నేను ప్రవక్తనే కదా, నాకు దేవుడు చాలా సంగతులు బయలుపరిచాడు కదా, నేను అనేక సంగతులు ఇశ్రాయేలీయులకు తెలియజేశాను కదా అనే అహంకారంతో, గర్వంతో ఏమండి మోషే గారికి వ్యతిరేకంగా మాట్లాడేది. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఎవరికి కూడా వ్యతిరేకంగా మనం మాట్లాడకూడదు. ఏమండి, దేవుడు పైనుంచి మనం మాట్లాడి ప్రతి మాటను వింటున్నాడు. ప్రతి మాటకి మనం లెక్క చెప్పాలి. కనుక మిరియాము మోషే గారికి వ్యతిరేకంగా మాట్లాడి కుష్ఠవ్యాధి తెచ్చుకుంది. తర్వాత కుష్ఠవ్యాధి తగ్గించుకోవటానికి మరలా అదే మోషే గారు దేవుడిని బ్రతిమాలుకునే పరిస్థితి ఆవిడకి ఏర్పడింది. ఏమండి, పాలెమ వెలుపల 7 దినాలు ఉండే పరిస్థితి ఏర్పడింది. అతి కొద్ది కాలానికి మరలా చనిపోయే పరిస్థితి ఆవిడకి ఏర్పడింది. అందుకే ఐగుప్తు దేశం నుండి మీరు వచ్చినప్పుడు దేవుడు మిరియాముకు ఏమి చేశాడో దాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాడు. మరలా దేవుడు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకం చేస్తూ, ఐగుప్తు నుండి మీరు వచ్చేటప్పుడు మిరియాముకు దేవుడు ఏం చేశాడో మీరు జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. ఇందాక చదువుకున్నాం కదా ద్వితీయోపదేశ కాండంలో. కాబట్టి మీరు మిరియాములాగా ఉండొద్దు. మిరియాములాగా మీరు ఒకవేళ వ్యతిరేకంగా మాట్లాడితే కనుక మీకు కూడా అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి దేవుడు ఇశ్రాయేలీయులకు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎవరి మీద కూడా ఎవరికి వ్యతిరేకంగా ఎక్కడో కూడా మనం మాట్లాడకుండా మనం జాగ్రత్తగా ఉండాలని దేవుడి సందర్భాన్ని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించాడు. కాబట్టి అందరూ కూడా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఎవరికి కూడా ఎప్పుడూ కూడా వ్యతిరేకంగా మనం మాట్లాడకుండా మన నోటిని అదుపులో పెట్టుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, ఇప్పటి వరకు తండ్రి మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రభువా మిరియాము గారి జీవితం నుండి కొన్ని సంగతులు మేము నేర్చుకున్నాం తండ్రి. మృదుగో ప్రభు ఆమె మరి మోషే గారికి వ్యతిరేకంగా మాట్లాడి మరి కుష్ఠవ్యాధిని తెచ్చుకొని మీ కోపానికి, మీ ఉగ్రతకు పాత్రురాలయ్యింది కనుక మరలా ఆమె కుష్ఠవ్యాధి తగ్గించుకోవడం కోసం మరలా మోషే గారు ప్రార్థన చేస్తేనే ఆ వ్యాధి నుంచి ఆమె స్వస్థత పొందుకుంది కనుక మరిదిగో ప్రభా, మేము మా జీవితంలో ఎప్పుడు కూడా ఎవరికి కూడా మరి వ్యతిరేకంగా మేము మాట్లాడకుండా మేము కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి మరి మాట్లాడటానికి మాకు సహాయం చేయండి. తలలు వంచి ప్రార్థన చేస్తున్న మమ్మల్ని, మా కుటుంబ సభ్యులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని అందరినీ కూడా బలపరచండి, మీ చిత్తానుసారంగా నడిపించండి. మేమందరం కూడా చేస్తున్న పనిపాట్లలోనూ ప్రయాణాల్లో కూడా తోడుగా నీడగా ఉండి మమ్మల్ని అందరినీ కూడా పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో ఆశీర్వదించి దీవించి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని, మా అందరి అవసరతలు తీర్చి మమ్మల్ని అందరినీ కూడా మీ కృపలో భద్రపరిచి మీరు ఇచ్చే పరలోక రాజ్యానికి మేమందరం చేరుకోవడానికి సహాయం చేయమని, దయ చూపించమని మీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.